చెల్లా ధర్మారెడ్డా? చెల్లా ధర్మారెడ్డేనా లేకపోతే చెల్లా అధర్మారెడ్డా? ఏమా చెల్లా ధర్మారెడ్డా లేకపోతే చెల్లా అధర్మారెడ్డా? ఏం పేరు పెట్టాలి? అక్షరాల 5,000 కోట్లు సంపాదించుకున్నాడట కదా. ఒక జర్నలిస్టే చెప్పాడు నాకు, అమ్మా ఈయన ఎమ్మెల్యే ముసుగులో ఉన్న ఒక బడా కాంట్రాక్టర్ అమ్మా అని చెప్పాడు నాకు. అసలు ఏ కాంట్రాక్ట్ వదలడట కదా. పెద్ద కాంట్రాక్ట్ అయినా చిన్న కాంట్రాక్ట్ అయినా ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా బెనామీగా అయినా ఆయనే దక్కించుకోవాలంట, ఆయనే చేయాలంట, మొత్తం లాభాలు ఆయనే తీసుకోవాలట కదా. మీ ఎమ్మెల్యేకు అంత ధన పిచ్చి ఉందంట, అధికార పిచ్చి ఉంది, డబ్బు పిచ్చి కూడా ఉంది మీ ఎమ్మెల్యేకు. అసలు ఒక భూమి మీద కన్ను పడింది అంటే ఆ భూమికి లేని లిటిగేషన్ పుట్టించి మళ్ళా లిటిగేషన్ కు సెటిల్మెంట్ అంటూ ఈయనే మధ్యలో వెళ్ళి మళ్ళా ఆ భూమిని కూడా ఈయననే తక్కువ ధరకే లాపించుకుంటాడట కదా. అంత గట్టిగుడట కదా మీ ఎమ్మెల్యే. ఏ భూమిని వదిలిపెట్టాడట. మొత్తం భూబకాసుడమ్మా మా ఎమ్మెల్యే అని ఎంతమంది చెప్పారు. అసలు ఆ భూములకు మళ్ళా రోడ్లు కూడా ప్రభుత్వం డబ్బుతోనే వేసుకుంటాడట కదా. అసలు రోడ్ అంటే గుర్తొచ్చింది. పొద్దున మొదటి తెలంగాణ స్పీకర్ ఊరు దాటుకుంటూ వస్తున్నాం. అసలు ఆ ఊర్లో రోడ్ ఎలా ఉందో చూసిండ్రా? ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్డే. ఆ తర్వాత ఒక్క నాదుడు పట్టించుకున్న పాపాన పోలేదు. స్పీకర్ గారి ఊరని చెప్పుకోవడానికి తప్పితే కనీసం రోడ్డు కూడా దిక్కులేదు అంటే ఇక ఇక్కడ పాలన జరుగుతున్నట్ట జరగనట్ట? జరుగుతుందా తల్లి? ఏం జరుగుతుంది? ఇసుక మాఫియా జరుగుతుంది, మట్టి మాఫియా జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అక్రమంగా డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది. ఎవడైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారట కదా. మా పార్టీ వాళ్ళ మీద అవినీతి ఏమిటి అని ప్రశ్నించినందుకు 12 మంది మీద 12 రోజులు జైల్లో పెట్టారు మా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలను తీసుకొని. సిగ్గుండాలి కదా. అవినీతి జరుగుతుంది అంటే ఎక్కడ జరుగుతుంది అని మీరు నిజాయితీగా పనిచేయాలి కానీ అవినీతిని ఎత్తి చూపిన వాళ్ళను మీరు జైల్లో పెడతారా? ఇదేనా మీకు చేతనైంది? పరిపాలన చేయమని అధికారం ఇస్తే పోలీసులను మీ బనోళ్ళలాగా వాడుకొని మీ జీతగాళ్ళలాగా వాడుకొని అనవసరంగా అక్రమంగా జైళ్ళల్లో పెడతారా?